సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ మీసాల సత్తన్న అలియాస్ సంగ్రామ్ అనారోగ్యంతో మృతి చెందడంతో చెర్లపల్లి కేంద్ర కారాగారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెర్లపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి వీరాభిమాని సిరిసిల్ల నిమ్మపల్లికి చెందిన పుష్పలత జ్ఞానేశ్వర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. 2010లో చెర్లపల్లి కేంద్ర కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న మల్లా రాజిరెడ్డికి రక్షాబంధన్ రోజున రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపానని, ఒక తండ్రిగా ఒక అన్నగా నేనున్నానని మనోధైర్యం నింపాడని ఆమె గుర్తు చేసుకున్నారు. చెప్పండి. నిమ్మపల్లి నుంచి మాట్లాడుతున్నా. నా పేరు పుష్పలత. రాజన్న చనిపోయిండని దళంలో ఒక పెద్ద నాయకుడు ఉండే. ఆ అన్న చెర్లపల్లి జైల్లో ఉంటే నేను 2010లో రాఖీ కట్టిన. నాకు చెల్లమ్మ ఇక్కడ నాకు ఏం లేదు కదా, ఒక పువ్వులు నీకు ఇస్తున్నా, ఈ పువ్వునే కానుక అనుకొని రాజన్న నాకు ఎంతో అభిమానంతో నన్ను దగ్గర తీసుకొని నా కన్న తండ్రిలాగా నన్ను చూసుకొని నన్ను ఎంతో ఆదరించిన అన్న చనిపోయిండని ఎంతో బాధతోని నేను చాలా బాధపడుతున్నాను. జోహాలు రాజన్నకు జోహాలు. అంటే ఎట్లా మాట్లాడు మల్లారాజిరెడ్డి అప్పుడు మీతో? మల్లారాజిరెడ్డి అన్న చూడటానికి వెళ్తే మా నాన్న అభిమానం, మా నాన్న కూడా వాళ్ళతోని అనుబంధంగా ఉండి పనిచేసిండు పెద్ద నాయకునిగా. అందుకే నేను కూడా ఆ అభిమానంతో మా నాన్నలాగా భావించుకొని నేను జైలుకి వెళ్ళి అక్కడ చెర్లపల్లి జైల్లో రాఖీ కడితే దగ్గర కూర్చుండబెట్టుకొని మా నాన్నలాగా నన్ను ఆదరించి, అమ్మ మేమున్నాము, నువ్వు టెన్షన్ పడకు, బాధపడకు, మీ నాన్న లేకపోతే మేము మీ నాన్నలాగా చూసుకుంటామమ్మా అని నాకు రాజన్న చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ నేను ఎంతో బాధతోని చాలా బాధపడుకుంటా అన్నకు జోహాలు చెప్తున్నాను. మా నాన్న పేరు నట్టరాజం నిమ్మపల్లి. రాజన్న బిడ్డ, నట్టరాజం బిడ్డను నేను. ఎల్లారెడ్డి పేటలో ఎన్కౌంటర్ చేసిండ్రు మా నాన్నను కూడా. ఆ బాధతోని మేము విన్నామని నన్ను ఎంతో ఆదరించి నన్ను పెళ్లి చేసి ఒక తల్లిదండ్రుల్లాగా నన్ను ఒక కుటుంబంగా నిలబెట్టిండ్రు. వాళ్ళకి అందరికీ, చనిపోయిన అమరవీరులకు అందరికీ నా జోహాలు.